హాయ్ గైస్, రీసెంట్గా పెద్ది మూవీ నుంచి చిక్రీ సాంగ్ అయితే వచ్చింది కదా. సాంగ్ వచ్చి దాదాపుగా 2 వీక్స్ అయితే అయిపోతుంది. ఇప్పటికీ ఈ సాంగ్ అయితే ట్రెండింగ్లోనే ఉందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ ట్రెండింగ్లోనే నడుస్తుంది. అండ్ ఈ మూవీ సాంగ్ అయితే చిక్రీ సాంగ్ అయితే 100 మిలియన్ వ్యూస్ని కూడా క్రాస్ చేసింది. ప్రజెంట్ మన తెలుగులో మన టాలీవుడ్లో ఇప్పటి వరకు వచ్చిన లిరికల్ సాంగ్స్లో 24 అవర్స్లో ఎక్కువ వ్యూస్ని అందుకున్న సాంగ్ ఇదొక్కటే ఉందన్నమాట. ఏకంగా 29 మిలియన్ వ్యూస్ని అయితే గెయిన్ చేసుకుంది. సెకండ్ ప్లేస్లో పుష్ప నుంచి వచ్చిన కిసిక్ సాంగ్ అయితే ఉంది. 24 మిలియన్ వ్యూస్ అయితే వచ్చింది కిసిక్ సాంగ్ అయితే ఈ పెద్ది మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ ఎవరైతే బుచ్చిబాబు ఉన్నారో ఈ మూవీకి పెడుతున్న ఎఫర్ట్స్ మనం చూడొచ్చు. లాస్ట్ మూవీ అతని నుంచి 2021లో ఉప్పెన అయితే వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 4 ఇయర్స్ అయితే అవుతుంది. ఒక మూవీ గురించి 4 ఇయర్స్ వర్క్ చేశారంటే ఖచ్చితంగా ఆ మూవీలో ఎంతో కొంత ఎఫర్ట్స్ పెట్టుంటారు, హార్డ్ వర్క్ చేసి ఉంటారు. కాబట్టి ఈ మూవీ ఖచ్చితంగా క్లిక్ అవుతుంది. అండ్ ఈ మూవీకి అయితే 300 crores బడ్జెట్ అయితే పెడుతూ ఉన్నారు. అంటే ఈ మూవీ సింపుల్గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక 400 crores అయితే చేస్తుంది. అంటే అంచనాల ప్రకారం, రూమర్స్ ప్రకారం చూసుకున్నట్లయితే 400 crores అయితే ఖచ్చితంగా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే జరుగుతుంది. అంటే ఈ మూవీ అయితే ఓవరాల్గా 800 crores అయితే కలెక్ట్ చేయాలి. అండ్ చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఈ మూవీ 1000 crores కలెక్ట్ చేస్తుంది, 2000 crores ఖచ్చితంగా పెద్ద మూవీ కొడుతుంది అని చాలామంది వీడియోలు చేస్తున్నారు. కాకుండా అవి ఫేక్ అనమాట. అన్ని కోట్లు కొట్టడం అంత బడ్జెట్ కూడా లేదు రామ్ చరణ్కి. మెయిన్గా హిందీ బాక్స్ ఆఫీస్ బెల్ట్లో. అండ్ ఈ మూవీ ఓవరాల్గా ఒకవేళ ఫ్లాప్ టాక్ వచ్చిందనుకోండి ఖచ్చితంగా 500 crores అయితే కలెక్ట్ చేసేస్తుంది. ఎందుకంటే గేమ్ చేంజర్ కాకుండా ఈ మూవీకి ఇంకా బడ్జెట్ అయితే ఎక్కువగా ఉంది. సో మెయిన్గా మన సౌత్లో, నార్త్లో టాక్ వస్తేనే బడ్జెట్ అనేది క్రియేట్ అవుద్ది. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్ట్రా బ్రెస్ ఇప్పుడు రామ్ చరణ్ చూసుకున్నట్లయితే ఏ మూవీతోని ఇప్పటివరకు, అంటే RRR వదిలేయండి, RRR అనేది ఏంటంటే రాజమౌళి అకౌంట్లోకి అయితే వెళ్ళిపోద్ది. రామ్ చరణ్ది ఫస్ట్ మూవీ, సింగిల్గా వస్తున్న ఫస్ట్ మూవీ కావడంతో, అండ్ అంటే గేమ్ చేంజర్ని కూడా మనం సైడ్కి పెడదాం. మంచి బడ్జెట్తో రిలీజ్ అవుతున్న మూవీ ఏదైనా ఉందంటే పెద్ది. ఈ మూవీ కనుక ఒకవేళ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే 800 crores to 900 కోట్ల వరకు వెళ్తుంది. ఒకవేళ ఫ్లాప్ టాక్ వస్తే 500 కోట్లు అయితే ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. అండ్ మూవీ అయితే ఖచ్చితంగా సూపర్ హిట్ అవుద్ది. అండ్ మీలో ఎంతమంది రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉన్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గైస్.